వెల్కమ్ టు మెగా టైమ్స్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. హైదరాబాద్ బంజారా హిల్స్ లో కారు బీభత్సవం. జిల్లా అధికారులు ఎస్సీ ఎస్టీ సంఘాల నాయకులతో ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య సమీక్ష. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య మృతి, గొప్ప మనసు చాటుకున్న భర్త. విజయవాడలో కురుస్తున్న భారీ వర్షం, జల దిగ్బంధంలో విజయవాడ బస్టాండ్. నాగర్ కర్నూల్లో ఫేక్ ఐడి కార్డులతో వ్యాపారుల వద్ద డబ్బు వసూలుకు పాల్పడుతున్న ఇద్దరు యువతులు. పర్యావరణ సమతుల్యత కోసం మొక్కలు పెంచడం ప్రతి ఒక్కరి బాధ్యత, ఎమ్మెల్యే దట్ల సుబ్బారావు. జోరు వానలోనూ వాడపల్లి వెంకన్న ఆలయానికి పెద్ద ఎత్తున భక్తుల తాకిడి. ఇక వివరాల్లోకి వెళ్తే, పేదల సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని ఎంపీ బస్తిపాటి నాగరాజు అన్నారు. కర్నూలు మండలంలోని పంచలింగాల గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ లబ్ధిదారులకు ఇంటి వద్దనే పెన్షన్ డబ్బులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వం 5 ఏళ్ల పాటు రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసిందని ఆరోపించారు. అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందిస్తామని అన్నారు. ఇక రేపు సెలవు దినం కావడంతో పెన్షన్దారులకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం ఒకరోజు ముందే పెన్షన్లు పంపిణీ చేసిందన్న ఎంపీ నాగరాజు ఎన్నికల ముందు ఇచ్చిన సూపర్ 6లోని హామీలను దశల వారీగా అమలు చేస్తామని తెలిపారు. ఇంకొంచెం ఎయిర్పోర్ట్ అడుగులో ఓకే మనం నేతాజీ కూడా ఇంకో భాష కాబట్టి మనం ఈ భాషను నేర్చుకున్నాం. జోరువానలోనూ పెన్షన్లు అందజేసిన అనపర్తి ఎమ్మెల్యే నల్లమెల్లి ఒకరోజు ముందుగానే పెన్షన్దారులకు పెన్షన్ పంపిణీ చేశారు. ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్లు పెన్షన్దారులకు ఇంటింటికి వెళ్లి పెన్షన్ అందజేసిన అనపర్తి ఎమ్మెల్యే నల్లమెల్లి తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు మండలం కొమరిపాలెంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కార్యక్రమంలో భాగంగా వృద్ధులకు 4,000, దివ్యాంగులకు 6,000 మరియు ఇతర పెన్షన్లు ఇంటింటికి వెళ్లి పెన్షన్దారులకు పెన్షన్ అందజేసిన అనపర్తి శాసనసభ్యులు నల్లమెల్లి రామకృష్ణారెడ్డి, పాఠాల వెంకటరామరెడ్డి. ఈ కార్యక్రమంలో బిక్కవోలు మండలం కొమరిపాలెం గ్రామ ఎన్టీఏ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కానబీతో కావడించారు షాపు వాటి మీద జనానికి రైతాంగానికి గాడి తినలేదని అక్కడ షాప్ వేయించేది. ఈ అమ్మాయి గారు మన చంపేటలో షాపులకి వేయిస్తే రమ్మనండి.
అందరికీ పక్షులు అందినాయమ్మా చంద్రబాబు రోజు ముందు ఇచ్చేసారు మీకు అందరికి ఇల్లు ఎలక్ట్రిక్ జగన్ అంత ఇబ్బంది పెట్టడం 3 నెలలు ఇస్తుంది కదా గ్యారంటీ లేకపోతే కంపెనీ పొదవడు ఇంటికి అన్నారు వాళ్ళ పెద్ద పంచున్నారు 3 నెలలు ఏ ఇబ్బంది లేకుండా సార్ ఆ రైతు రోజు ముందు చూసారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు ఉధృతంగా ప్రవహిస్తున్న వంపువాగు తొర్రూరు నుండి కాటాయపాలెం గ్రామానికి నిలిచిపోయిన రాకపోకలు. జోరు వానలోనూ వాడపల్లి వెంకన్న ఆలయానికి పెద్ద ఎత్తున భక్తుల తాకిడి. 7 వారాల వెంకన్నను దర్శించుకునేందుకు 2 తెలుగు రాష్ట్రాల నుంచి వేల సంఖ్యలో తరలివచ్చిన భక్తులు 7 ప్రదక్షిణలు గోవింద నామస్మరణలతో మారుమోగిన ఆలయ ప్రాంగణం. వర్షం కారణంగా ప్రదక్షిణలు చేసే భక్తులు తడిసిపోకుండా మాడవీధులలో టెంట్లు వేయించిన ఆలయ అధికారులు. ఎడతెరిపి లేని వర్షంలోనూ వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయానికి తగ్గని భక్తుల రద్దీ. తెల్లవారుజామున నిర్వహించిన సుప్రభాత సేవకి తొలి హారతికి పెద్ద ఎత్తున భక్తులు హాజరయ్యారు. సామాన్య భక్తురాలుగా స్వామివారిని దర్శించుకున్న కేంద్ర మంత్రి భూపతి రాజు శ్రీనివాస్ వర్మ సతీమణి వెంకటేశ్వర దేవి హైదరాబాద్ రామ్నగర్లోని మానెమ్మ బస్తీలో హైడ్రా బుల్జర్లో అడుగుపెట్టాయి. నాలాలను ఆక్రమించి నిర్మించిన కట్టడాలను అధికారులు కూల్చేస్తున్నారు. 2 రోజుల క్రితం ఈ ప్రాంతాన్ని హైడ్రా కమిషనర్ రంగనాథ్ పరిశీలించారు. ఆక్రమణలపై నివేదిక సమర్పించాలని జీహెచ్ఎంసీ రెవెన్యూ అధికారులను ఆదేశించారు. అక్రమ కట్టడాలని తేలడంతో ఇవాళ ఉదయం కూల్చివేతలు మొదలయ్యాయి.
తెలంగాణలో ప్రజాప్రభుత్వం నూతనంగా చేపట్టిన ప్రాజెక్టులపై కామన్వెల్త్ కూటమిలో భాగమైన కామన్వెల్త్ ఎంటర్ప్రైజ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ కౌన్సిల్ ఆసక్తి కనబర్చింది. సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని సిడబ్ల్యూఈ ఐసీఏ చీఫ్ ఎగ్జిక్యూటివ్ రోసిగ్లోస్ బ్రూక్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ భేటీలో పెట్టుబడులు, నైపుణ్యాల అభివృద్ధి తదితర అంశాల చర్చకు వచ్చాయి. ప్రపంచవ్యాప్తంగా 56 కామన్వెల్త్ దేశాల మధ్య వాణిజ్యం, పెట్టుబడుల విస్తరణకు కామన్వెల్త్ ఎంటర్ప్రైజ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ కౌన్సిల్ కృషి చేస్తుందని, ప్రత్యేకించి చిన్న మధ్య తరహా పరిశ్రమలకు ప్రోత్సాహం, స్టార్టర్లు, నైపుణ్యాల అభివృద్ధికి తోడ్పాటు అందిస్తాయని రోసి తమ సిడబ్ల్యూఈ ఐసీ కౌన్సిల్ ఉద్దేశాలను ముఖ్యమంత్రికి వివరించారు. తెలంగాణ ప్రభుత్వం ఇటీవల చేపట్టిన రీజనల్ రింగ్ రోడ్డు, ఫ్యూచర్ సిటీ నిర్మాణం, మూసీ నది ప్రక్షాళన తదితర ప్రాజెక్టులపై సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన విజన్ను పంచుకున్నారు. తెలంగాణ ప్రభుత్వం తలపెట్టిన ప్రాజెక్టులో వ్యూహాత్మక భాగస్వామిగా ఉండేందుకు కామన్వెల్త్ ఎంటర్ప్రైజ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ కౌన్సిల్ ఆసక్తి చూపింది. ఈ సమావేశంలో పలువురు ఉన్నతాధికారులు కూడా పాల్గొన్నారు. విజయవాడలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు మొగర్లాజాపురం సున్నపు బట్టీలు సెంటర్ సమీపంలో ఉన్న మసీద్ పక్కన కొండ చర్యలు జారిపడ్డాయని స్థానికుల ద్వారా సమాచారం అందింది. హైదరాబాద్ బంజారా హిల్స్లో కారు బీభత్సవం. వేగంగా వచ్చి కమర్షియల్ కాంప్లెక్స్ పార్కింగ్లో పార్కు చేసిన కారు ఆటోను ఢీకొట్టిన కారు, అనంతరం పల్టీ కొట్టిన కారు డ్రైవర్కు తీవ్ర గాయాలు. ప్రమాదానికి గల పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. పవన్ కళ్యాణ్ బయటికి వచ్చి న్యాయం చేయాలని వర్షంలో తడుస్తూనే గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్ వద్ద విద్యార్థుల ఆందోళన. తమకు న్యాయం చేయాలంటూ నినాదాలు చేశారు. వి వాంట్ జస్టిస్ అంటూ ధర్నా చేస్తున్న విద్యార్థులు ఏమీ జరగలేదంటూ ఎస్సీబీ ప్రకటనపై మండిపడుతున్న ఉపాధ్యాయ సంఘాలు. పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ కూడా మీరు బయటకు రండి వచ్చి ఈ కాలేజీలో అసలు ఏం జరుగుతుంది? గంజాయిలు అమ్ముతున్నారా, మత్తు పదార్థాలు అమ్ముతున్నారా? ఈ విషయాలు ఎప్పుడో బయటకు వచ్చినాయి. కానీ వీటిలన్నింటినీ కూడా మభ్య పెట్టేశారు. కానీ ఈ రోజున నిప్పేస్తే నిప్పులేదే పొగరాదు అన్నట్టు బయటకు వచ్చింది. కాబట్టి ఇదంతా బయటికి రావాలి. ఈ యాజమాన్యానికి అంతా తెలిసి మభ్య పెడుతున్నారు. మా కోసం వీళ్ళ పిల్లలందరినీ లాక్ చేసేసారండి. లోన పెట్టి బయటికి రానివ్వకుండా లాక్ చేశారు. తెల్లవారు 4 గంటల వరకు పిల్లలందరూ కూడా బయటే ఉన్నారు. వాళ్ళకి ఫుడ్ లేదు, తాగడానికి నీళ్లు లేవు. తల్లిదండ్రులు ఎందుకు చదివిస్తున్నారు మీ కాలేజీల్లో? వాళ్ళ నవమాసాలు మోసి వాళ్ళని కని వాళ్ళ భవిష్యత్తు, బంగారు భవిష్యత్తు కోసం ఈ కాలేజీల్లో చదివిస్తున్నారు. ఎందుకంటే కాలేజీలు మోసేసుకోండి. కాలేజీ యాజమాన్యం వచ్చారు, మమ్మల్ని లోన కూడా ఎంటర్ కానివ్వలేదు. ఇంతమంది ఆడపిల్లల వీడియోలు తీసి ఎంత మందికి స్ప్రెడ్ చేశారు అనేది మాకు కావాలి. ఈ యాజమాన్యం ఎన్నో రోజుల నుంచి ఈ విషయం తెలుస్తున్నా గానీ బంధించేసి మూత వేసి ఎవరికి బయటకి పొక్కకుండా చేశారు. ముందు యాజమాన్యం బయటకి రండి. ఎస్పీ గారు అయితే ఏమీ జరగలేదని అంటున్నారు. నిప్పు లేదా పొగ రాదు, ఏమీ జరగకుండా ఇన్ని వందల మంది. నాగర్ కర్నూలులో ఫేక్ ఐడి కార్డులతో వ్యాపారుల వద్ద డబ్బులు వసూలుకు పాల్పడుతున్న 2 యువకులు. గూగుల్లో షాప్ లొకేషన్, షాప్ ఫోటోస్ పెడతామని గాలం. ఆఫర్ పేరుతో ఒక్కో వ్యాపారి నుంచి 6,000 రూపాయలు వసూలు చేశారు. జిల్లా కేంద్రంలోని దేవేకి లాడ్జిని అడ్డంగా మార్చుకున్న యువతులు అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేయగా 2 యువతులను అదుపులోకి తీసుకున్న పోలీసులు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణ కేంద్రంలో ఈ రోజు ఉదయం నుండి ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురుస్తుంది. ప్రైవేట్ స్కూల్ పిల్లలు స్కూల్కు వెళ్లాలంటే ఇబ్బందికరంగా మారింది. వర్షం బాగా కురుస్తుండటంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఒకరోజు సెలవు దినంగా ప్రకటించాలని ప్రైవేట్ స్కూల్ యజమానులకు విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ వర్షం కారణంగా తొర్రూరు మండల ఎంపీఓ స్పందించి కలెక్టర్కి సమాచారం అందించి ఒకరోజు సెలవు దినంగా ప్రకటించాలని కోరుకుంటున్నారు.
జల దిగ్బంధంలో విజయవాడ బస్టాండ్. ఏపీలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. దీంతో విజయవాడ బస్టాండ్ చుట్టూ వరద చేరింది. హైదరాబాద్ నుంచి వస్తున్న వాహనాలు నీటిలో చిక్కుకున్నాయి. బస్టాండ్ పరిసర ప్రాంతాల్లోకి ముఖాలలోతు నీరు రావడంతో బస్సులు, లారీలు రోడ్లపైన నిలిచిపోయాయి. దీంతో ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అటు గన్నవరం పోలీస్ స్టేషన్ను వరద చుట్టుముట్టింది. విజయవాడలో కురుస్తున్న భారీ వర్షాలు, జలమయమైన రోడ్లు, నీట మునిగిన వాహనాలు. రామగుండం నియోజకవర్గంలోని పలు అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపనలకు పెద్దపల్లి నియోజకవర్గం మీదుగా వచ్చిన తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు, చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణలకు సుల్తాన్బాద్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద బొకేలు అందజేసి శాల్వాతో ఘనంగా సన్మానించి స్వాగతం పలికిన పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఆగస్టు 31వ తేదీన ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క రామగుండంలో పర్యటించనున్నారు. ఏర్పాట్లలో భాగంగా గోదార్ఖని పట్టణంలోని ప్రధాన చౌరస్తాలో సభా ప్రాంగణానికి ఏర్పాట్లను రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్, వారితో పాటు రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్, ఐపీఎస్, పెద్దపల్లి డీసీపీ చేతన, అడిషనల్ డీసీపీ అడ్మిన్ రాజ్, గోదార్ఖని ఏసీపీ ఎం శ్రీనివాస్, ట్రాఫిక్ ఏసీపీ నర్సింహులు, సీఐలు, ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. ఈ కార్యక్రమంలో రామగుండం నగరపాలక, మేయర్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్పొరేటర్లు, వివిధ విభాగాల అధ్యక్షులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మా నాయకులు ఈ ప్రాంతంలో పాదయాత్ర చేసి ఈ ప్రాంత సమస్యలన్నీ కూడా పూర్తిగా అవగాహన చేసుకొని ఖచ్చితంగా రామగుండాన్ని పూర్వవైభవం తీసుకురావాలి. రామగుండంలో 1:800 కట్టాలి. రామగుండంలో ఉన్నటువంటి రైతు ప్రాంతాల్లో సాగునీరు, తాగునీరు ఇవ్వాలి. గోదావరికని రామగుండం కార్పొరేషన్లో సింగరేణి ప్రాంతాల్లో చదువుకున్న నిరుద్యోగులకు ఉద్యోగ కల్పన కల్పించాలి. ఈ ప్రాంతాన్ని మెడికల్ హబ్తో పాటు బిజినెస్ హబ్గా ఈ ప్రాంతాన్ని మరొకసారి అన్ని రకాలుగా ఆదుకోవాలి, అభివృద్ధి చేయాలి. ఒక సంక్షేమ మాట ఏదైనా ఎన్నికల ముందు ఇచ్చినామో
దాన్ని నిలుపుకోవడానికి ఈరోజు స్వయంగా ముఖ్యమంత్రి గారి యొక్క సహకారంతో మా నాయకుడు శ్రీధర్ బాబు గారి యొక్క ఆలోచనను వారి యొక్క సహకారంతో మరి రేపు రామగుండానికి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ బట్టి విక్రమార్క గారు స్వయంగా వాళ్ళు పర్యవేక్షిస్తున్న సందర్భంగా యావత్ రామగుండం ప్రజలు ఉత్తర తెలంగాణ పెద్దపల్లి జిల్లా పక్షాన వారికి ఘన స్వాగతం పలుకుతా ఉన్నాం. వారి ప్రాంతంలో వచ్చే 188తో పాటు పైలట్ ప్రాజెక్ట్గా OCP4 మూసిపోయేవంట దాన్ని హైడల్ ప్రాజెక్ట్ కింద తీసుకురావడానికి ఒక ఆలోచనతో రామగుండం బాగుపడాలని ఉత్తర తెలంగాణలో ఒక పవర్ హబ్గా NTPC ద్వారా 300-800తో పాటు మరి 500 మెగావాట్స్ 180-800 మెగావాట్స్తో పాటు గ్రీన్ ఎనర్జీ అంటే సోలార్ ప్రాజెక్టు కూడా ఏర్పాటు చేసే కార్యక్రమంతో పాటు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ 100 కోట్లతో STP నిర్మించే కార్యక్రమానికి పలు అభివృద్ధి కార్యక్రమాలను కూడా ప్రారంభించడానికి వస్తున్న నాయకునికి ఘన స్వాగతం పలకడానికి ప్రతి ఒక్కరు రావాల్సిందిగా మీ ద్వారా కోరుతున్నా. తెలంగాణ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి శ్రీమతి జస్టిస్ సూర్యపల్లి నంద ఈ నెల 31వ తేదీన జిల్లాలో పర్యటించినట్లు జనగాం జిల్లా ప్రధాన జడ్జి డి రవీంద్ర శర్మ నేడు ఒక ప్రకటనలో తెలిపారు. హైకోర్టు న్యాయమూర్తి శనివారం జనగామ జిల్లా కేంద్రానికి చేరుకుని ఉదయం 9 గంటలకు జిల్లా కోర్టు ఆవరణలో మొక్కలను నాటనున్నారని, లేడీ అడ్వకేట్స్ రూము, ఎలక్ట్రానిక్ లైబ్రరీ, బ్యాడ్మింటన్, షటిల్ కోర్టు, మెడికల్ క్యాంప్, బ్లడ్ డొనేషన్ కార్యక్రమాలను ప్రారంభిస్తారని, అనంతరం జిల్లా జ్యుడిషియల్ ఆఫీసర్స్ కాన్ఫరెన్స్ కు అధ్యక్షత వహిస్తారని వివరించారు. Sir, 1 minute. 1 minute. Okay, sir. Okay, sir. చూడండి సార్ ఓకే సార్. సార్ మీరు కూడా వెళ్ళండి సార్, వెళ్ళండి సార్, వెళ్ళండి. కుప్పం పట్టణం టీబీ రోడ్లో నూతనంగా సత్య జ్యువెలర్ని ఎమ్మెల్సీ డాక్టర్ కంచె శ్రీకాంత్ ప్రారంభించారు. ఈ సందర్భంగా జ్యువెలరీ అధినేత సత్యరాజ్ విద్యా సామగ్రిని ఎమ్మెల్సీ చేతికి అందజేసి పేద విద్యార్థులకు అందించవలసిందిగా కోరారు. అనంతరం సత్యరాజ్ మాట్లాడుతూ స్వచ్ఛమైన నాణ్యమైన వెండి, బంగారం ఆభరణాలతో పాటు కరంగలి మాలలు విక్రయించబడతాయని తెలిపారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు జలమైన రోడ్లు, లోతట్టు కాలనీలోకి ఇంట్లలోకి చేరిన వర్షపు నీరు. ఒక గంట సేపు కుడిచిన వానకి ఇంత దారుణంగా అయితే ఇల్లులు చూడండి. బా బెడ్రూమ్ లకు కూడా చాలా బజార్లో కాలువలు సరిగా లేక, రోడ్డు సరిగా లేక ఇది పరిస్థితి. చూడండి ఎంత దారుణం. ఎట్లుండాలి ఇట్లా. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.